అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనిగా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. పంచమ వేదమైన మహాభారత గ్రంథంలో భరతునికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. అతడు సర్వదమనుడు. ఇటు క్రూరమృగాలని అదుపులో పెట్టినవాడు, ఆ క్రూరమృగాల కంటే కూడా క్రూరమైన ఇంద్రియాలను కూడా అదుపులో పెట్టాడు. అందుకే అతనికి సర్వదమనుడు. ఇంద్రియముల వంటి బలమైన శత్రువులను దమింపచేసినవాడు, అదుపులో పెట్టినవాడని పేరు వచ్చింది. అందుకే అతని కథకి ప్రత్యేకతనిచ్చారు వేదవ్యాసుల వారు. మహాభారతంలో భరతుడి కోసం ఎందుకు ఇంత చెప్పాడు అంటే, లోకంలో ఉన్న ప్రత్యక్షంగా కనిపించే, కంటికి కనిపించే శత్రువుల్ని ఎవరమైనా జయించవచ్చు. కంటికి కనిపించకుండా మన శరీరంలో ఉండి మనల్ని నిరంతరం పీడించేటటువంటి కామక్రోధాదులను అదుపులో పెట్టడం చాలా కష్టం. ఒక్క భరతుడు మాత్రమే ఆ కాలంలో అంత నిగ్రహంతో వాటిని అదుపులో పెట్టాడు. తండ్రి కంటే గొప్పవాడు ఆయన, రాబోయే వాళ్ళందరికీ ఆదర్శ పురుషుడు ఆయన. అందుకని అతనికి సర్వదమనుడని పేరు. ఆ మహాత్ముడికి ఒక శుభముహూర్తంలో భూమన్యుడు అనే ఒక కొడుకు పుట్టాడు. ఈ భూమన్యునికి సుహోత్రుడు జన్మించాడు. ఈ సుహోత్రుడి కొడుకు హస్తి, అంటే భరతుని యొక్క మనుమడి పేరు హస్తి. అప్పటి వరకు ఆ నగరానికి చంద్రపురము అని పేరు. ఈ హస్తి పుట్టగానే చంద్రపురం పేరు పోయి హస్తిపురము, హస్తినాపురం అని పేరు వచ్చిందనమాట. అతని పేరు మీదుగా హస్తినాపురం అయ్యింది. వ్యవహారంలో మనం మొదటి నుంచి హస్తినాపుర సింహాసనం అంటున్నప్పటికీ ఒకప్పుడు దానికి చంద్రపట్టణం, చంద్రనగరం, చంద్రపురం వంటి పేర్లు మాత్రమే ఉండేవి. చంద్రుడి వల్ల ఆ నగరం ఏర్పాటు అవ్వడం వల్ల. మధ్యలో మహాత్ముడు హస్తి భరతుడి యొక్క మనుమడు పుట్టి తన మహాపవిత్రమైన యజ్ఞాలతోటి సచ్చరిత్రతతోటి ప్రసిద్ధికెక్కాడు గనక అతని పేరు మీదుగా చంద్రపురం పోయింది, హస్తినాపురం అయిపోయింది. హస్తి పేర హస్తినాపురం అనే మాటని ఇంద్రుడు స్వయంగా పెట్టాడు. ఇంద్రుడు అంత తేలిక ఎవరిని ఒప్పుకోడు. ఆయన కూడా వచ్చి ఈ రోజు నుంచి ఈ పట్టణమునకు చంద్రపురం పోయి హస్తిపురం అవుతుంది, ఇతడి పేరు యుగాంతం వరకు, కలియుగాంతం వరకు ప్రసిద్ధికెక్కుతుంది అని వరం ఇచ్చాడు. ఆ హస్తికి వికుంఠనుడు అనే కొడుకు పుట్టాడు. ఇతడి కాలంలో 3 అశ్వమేధయాగాలు చేశాడు. ఇంద్రుడు స్వయంగా అశ్వమేధయాగంలో మొదటి వరుసలో కూర్చుని ద్రవ్యం సేకరించేవాట. ఆ వికుంఠనుడికి అజమీఢుడు అని పుట్టాడు. ఈ అజమీఢుడికి సంవరణుడు అనే ఒక యువకుడు పుట్టాడు. ఈ సంవరణుడు మహాతపస్యాలి. సూర్యుడి కూతురు తపతిని ప్రేమించాడు. సూర్యభగవానుడి రెండవ భార్య పేరు ఛాయ. ఛాయాదేవికి శనైశ్చరుడు, తపతి అనే కూతురు, సూర్య సావర్ణి అని భవిష్యత్తులో ఒక మహానుభావుడు ఆయన మనువు కాబోతున్నాడు. ఆయన ఈ 3 పిల్లలుగా పుట్టారు. ఇప్పుడున్నటువంటి మనువు వైవస్వత మనువు. ఈ వైవస్వత మనువు కాలం, ఈ శ్రాద్ధదేవుడి కాలం అయిపోయాక వచ్చే కాలంలో సూర్యుడి యొక్క రెండవ కొడుకు సావర్ణి అనేవాడు మనువు అవుతాడు. ఈ సూర్య సావర్ణి ఛాయాదేవికి సూర్యుడికి పుట్టినవాడు. ఆయన పెద్దవాడు. తర్వాత శనైశ్చరుడు పుట్టాడు. శనిగారు పుట్టిన తర్వాత తపతి అని ఒక ఆవిడ పుట్టింది. ఆ తపతిని ఈ సంవరణుడు పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ తన తపశ్శక్తితో ఇటు నదిగాను మారింది, ఇటు శరీరంతో సంవరణుడికి భార్యగా కూడా ఉన్నది. పరమ పవిత్రమైన నది తపతి నది. అంటే ఆ సంవరణుడికి సూర్యపుత్రి అయినటువంటి తపతికి ఒక మహాపురుషుడు పుట్టాడు. అదిగో ఆయన పేరు మీదుగానే వంశం పేరే మారిపోయింది. ఆయన కురు మహారాజు గారు. అంటే సూర్యుడి కూతురికి ఈ సంవరణుడనే రాజుగారికి జన్మించిన మహావీరుడు. ఆయనని కురు అన్నారు. అతని పేరు మీదుగా మొత్తం హస్తినాపురం నుంచి హర్యానా వైపు వెళ్ళేటటువంటి ప్రాంతమంతా కురుక్షేత్రం అని పేరుకెక్కింది, ప్రసిద్ధికెక్కింది. కురు మహారాజు ధర్మాత్ముడు అవడం వల్ల కురుక్షేత్రం ధర్మక్షేత్రం అయింది. ధర్మాత్ములు నేల మీద తిరిగితే ఆ నేలంతా ధర్మప్రదేశం అవుతుంది. ధర్మప్రదేశంలో కూర్చున్న వాడికి కూడా ధర్మ లక్షణాలు వస్తాయి. అసలు ఈ భూమికి ఒక లక్షణం ఉందండోయ్, ఎక్కువసేపు ఎవడు కూర్చుంటే వాడి లక్షణాన్ని తాను స్వీకరిస్తుందిట. ఉదాహరణకి నేను ఈ ఆసనంలో 1 గంట కూర్చున్నాను, నా తర్వాత ఎవడైనా వచ్చి నేను లేవగానే ఆసనంలో కూర్చుంటే వాడికి కూడా పురాణం చెప్పాలనే బుద్ధి వస్తుంది.
ఈ ఆసనమునకు పురాణ బుద్ధి కలిగిపోతుంది. అలాగే పరమ పాపాత్ముడు ఒకడు ఇందులో కూర్చుంటే, ఏ దొంగడో కూర్చుని బంగారం కొట్టేద్దాం అని ఒక గంట అనుకుంటే, ఆ తర్వాత ఈ ఆసనంలో కూర్చున్నవాడు కూడా తెలియకుండానే మన చెవులు కొన్న దుద్దులు, చేతులు కొన్న కంకణాలు ఎత్తుకుపోతాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక వ్యక్తి కూర్చున్న తర్వాత వాడి స్పర్శ వల్ల నేల కొంచెం ఒక రకమైన ఉష్ణంతో ఉంటుంది, వేడితో ఉంటుంది. వాడు లేవగానే అక్కడ కూర్చున్నామంటే అంతకు పూర్వం కూర్చున్నవాడి బుద్ధి తర్వాత కూర్చున్నవాడికి వస్తుందిట. ఎప్పుడు ఈ కొత్తగా కూర్చున్నవాడు బలహీనుడైతే, కూర్చున్నవాడు మంచి నిష్ఠాగరిష్ఠుడు హరిప్రసాద్ గారు లాంటి వాడు అయితే ఆ పాతవాడి బుద్ధి వీడికి రాదు, ఈయన బుద్ధే వాడికి వస్తుంది. అందుకే నిష్ఠాగరిష్ఠులు కూర్చుంటే ప్రమాదం లేదు. ఏ వశిష్ఠుడో విశ్వామిత్రుడో ఇక్కడ కూర్చుంటే వాళ్ళకి మన బుద్ధి ఎందుకు వస్తుంది? వాళ్ళ బుద్ధి మనకు వస్తుంది. అందుకని మహానుభావులైన ధర్మాత్ములు ఉన్న ప్రాంతానికి వెడితే మనం కూడా తరిస్తాం. పాపాత్ములు తిరిగే నేలకు వెడితే ఆ పాపం మనకు వస్తుంది. భూమి మీద కూడా కొన్ని ప్రదేశాలు పుణ్య ప్రదేశాలు, కొన్ని ప్రదేశాలు పాప ప్రదేశాలను ఎందుకు పేరు వచ్చాయంటే అక్కడ ఉన్నటువంటి జనుల ప్రభావం ఆ భూమికి వస్తుంది కనుక. అందుకని వీలున్నంత వరకు ఎక్కువ నీచులు తిరిగే స్థలానికి సామాన్యులు వెళ్ళకూడదు. అక్కడికి ఎవరు వెళ్ళాలి? ఏ నారదుడి లాంటి వాడో వెళ్ళాలి. నారదుడి లాంటి వాళ్ళు కనుక పాపాత్ములు ఉన్న చోటుకి వెడితే పాపాత్ముల్ని వీళ్ళు మారుస్తారు. సామాన్యుడు పాపాత్ములు ఉన్న చోటుకి వెడితే వాడు కూడా మారిపోతాడు. ఎందుకంటే సామాన్యుడు ఎటువంటి వాడు? నీరు లాంటివాడు. పాపాత్ములు పాల లాంటివాడు. పాలల్లోకి నీళ్లు కలిస్తే పాల కిందే కనపడతాయి. అలాగే పరమపుణ్యాత్ములు కూడా శ్రేష్టమైనటువంటి పాలు, వాళ్ళు చిక్కనైన పాలు. అటువంటి వాళ్ళ దగ్గరికి పాపాత్ములని నీరు చేరినా వాళ్ళు చిక్కని పాల వలె మారిపోతారు. అందువల్ల ప్రభావానికి మూల కారణమైనది ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన. కురు మహారాజు గారు అత్యంత పవిత్రుడవడం వల్ల క్షేత్రమంతా కురుక్షేత్రం అయ్యింది. ఆయన ధర్మాత్ముడు అవ్వడం వల్ల ఆ క్షేత్రంలో ఉన్న వారికి ధర్మబుద్ధి వచ్చేది. ఎంత అధర్మాత్ముడైనా అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి చచ్చిపోతే వాడు కూడా స్వర్గానికి వెడతాడట. అందుకే కౌరవ పాండవులు అక్కడ యుద్ధం చేశారు. దానికి ధర్మక్షేత్రము అని పేరు. అటువంటి కురుక్షేత్రానికి మూలకారకుడు, ఆ పేరు దానికి వచ్చేలా చేసినవాడు సంవరణుడికి తపతికి జన్మించిన కురు మహారాజు గారు. ఆ కాలములో అంతటి ధర్మాత్ముడు, అన్ని యజ్ఞములు చేసినవాడు, అన్ని రకాల దాన ధర్మాలు చేసినవాడు, అంత సాధువు మరొకడు లేడు. ఆ కురువు గారి కొడుకు విదూరథుడు, విదూరథుని కొడుకు అనస్సుడు. ఈయన గుర్రం లేకుండా ఆకాశ మార్గంలో సూర్యుడిలో వెళ్ళగలిగేవాడు. అందుకే ఆయనకి అశ్వము లేకుండా తిరుగుతున్నాడు కనుక అనస్య, అశ్వము లేనివాడు అయినా తిరగగలిగేవాడు అని పేరు వచ్చింది. ఎక్కడైనా భూలోకంలో తిరగాలంటే ఒక వాహనం కావద్దా? వాహనం లేకుండా కాలినడకన తిరగాలంటే కొంచెం కష్టం. ఏ వాహనం లేకుండానే యావత్ ప్రపంచం క్షణంలో చుట్టొచ్చేవాట ఆయన. ఆ అనస్సుడి కొడుకు పరీక్షితుడు, పరీక్షితుడి కొడుకు భీమసేనుడు, భీమసేనుడి కొడుకు ప్రదీపుడు, ఈ ప్రదీపుడి కొడుకు ప్రతీప చక్రవర్తి. ఈ ప్రతీపుడి కొడుకులే వరసగా దేవాపి, శంతనుడు, బాహిలికుడు. ఇక్కడే ఒక గొప్ప కథ ఉన్నది. ఒకానొకప్పుడు మహాభిషుడు అని పేరు కలిగిన ఒక మహాత్ముడు, ఇక్ష్వాకు మహారాజు కొడుకు. ఆయన పైగా ఇక్ష్వాకు మహారాజు గారికి 10 మంది కొడుకుల్లో ఈ మహాభిషుడు కూడా ఒకడు. చాలా గొప్పవాడు. ఆయన తపస్సు చేసి, యజ్ఞములు చేసి, దానములు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఏకంగా. బ్రహ్మదేవుడు తరచుగా సభ చేసినప్పుడల్లా ఆ సభలో తనతో పాటు ఇతను కూడా కూర్చోవడానికి ఒక ఆసనం వేసేవాట. బ్రహ్మగారి పక్కన ఆసనంలో కూర్చోవడం అంటే మాటల, ఆ మహాసనానికి అర్హుడయ్యాడు ఆయన. ఒకసారి బ్రహ్మగారు ఈ ప్రపంచంలో ఉన్న మహర్షులను, దేవతలను, వేదాలలో బాగా ఆరితేరిన వాళ్ళని పిలిచి ఒక మహాసభ చేశాడు. అది వేదసభ. వేదసభ అంటే ఏదో మామూలు వేదసభ కాదు. సామాన్యులైనటువంటి వాళ్ళని కూడా వేద పండితుల్ని చెయ్యగలిగేంత పాండిత్యమున్న వశిష్ఠాది మహర్షులతో కూడిన వేదసభ. ఆ సభకి ఎక్కడ లేని వాళ్ళు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళంతా కూడా అశేషమైన తపస్సు చేసిన వాళ్ళు. ఎంతో తపస్సు లేకపోతే బ్రహ్మదేవుడి దర్శనం అవ్వదు. ఆ లోకానికి వెళ్ళారు. ఆ సమయంలో మహాభిషుడు కూడా బ్రహ్మగారి సభలో ఓ పక్కన కూర్చోగలిగాడు. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి బ్రహ్మని స్తోత్రం చేశారు. సభా ప్రారంభానికి ముందు బ్రహ్మని స్తోత్రం చేయడం ఒక గొప్ప సంప్రదాయం. అందుకని ఋషులంతా ముక్త కంఠంతో, ఏకకంఠంతో బ్రహ్మదేవుణ్ణి స్తోత్రం చేశాడు. ఎందుకంటే సభాధ్యక్షుడు ఆయన, పైగా సృష్టికర్త. అందుకని సృష్టికర్తని ప్రార్థన చేయకుండా
వేదములకు మూలకారకుడైన బ్రహ్మని ప్రార్థన చేయకుండా సభని ప్రారంభించకూడదు. ఇప్పుడు మనం కూడా సభా ప్రారంభం ముందులో ప్రార్థన చేయడంలా, అలాగే వాళ్ళంతా అక్కడ ప్రత్యక్షంగా బ్రహ్మ ఉన్నాడు గనక బ్రహ్మని స్తుతించారు. అద్భుతమైన స్తోత్రం చేశారట. శుభభాగ్య విధాత నతజన సంత్రాత వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత అనే విశేషణములు బ్రహ్మకి వాళ్ళు ఇచ్చారు. మనందరం పుట్టిన దగ్గర నుంచి శరీరం విడిచిపెట్టేదాకా ఎక్కడ ఎవరు ఏ పని చెయ్యాలో అదంతా నుదుట రాస్తాడు ఆయన. అందుకని వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత, రకరకాల ప్రాణులకు నుదుటి రాత రాసి ఆ రాత ద్వారా వాళ్ళ జీవితం అంతా నడిపేటటువంటి వాడు. ఇప్పుడు ఆ బ్రహ్మగారు నా నుదుట ఈ క్షణంలో ఇక్కడ పురాణం చెప్పండి అని రాశాడు. అందుకే పురాణం చెబుతున్నాను. నా నుదుట రాత రాసినవాడు ఆయన. ఈ విధంగా రకరకాల రాతలు బ్రహ్మ రాశాడు. ఆ రాతను అంత తేలిగ్గా తప్పించుకోలేము. దాన్ని ఎంత సున్నితంగా చెప్పాడు. వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్య అనుసంధాత అన్నారు ఆయన. అనేక ప్రాణుల నుదుటి రాత అనే దానిని రాసి వాళ్ళని నడిపేటటువంటి వాడు ఆయన. దీనిని చాలా కాలం క్రితం ఆరుద్ర చక్కని పాట కింద రాశాడు. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, పాహి పాహి హే భావాతీత, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత. శతకమలాసన సృష్టి కారణ సకల శాసన మంగళ చరణ. ఆయన తెల్ల తామర పువ్వు మీద కూర్చుంటాడు. శత తెల్లని, కమల తామర పువ్వు మీద ఆసనంగా చేసి కూర్చునేవాడు. సృష్టి కారణ, ఈ చరాచర జగత్తునంతటినీ పుట్టించడానికి మూల కారణుడు ఆయన. అటువంటి వాణ్ణి సకల లోక సౌభాగ్య నిధాన, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ శుభము అనే దానిని ప్రసాదించే నిధి. ఆయన అనుగ్రహం ఉంటే మనం శుభం పొందుతాం. ఆయన అనుగ్రహం లేకపోతే మాట వరసకు కూడా మానవుడు సుఖంగా ఉండలేడు. అటువంటి ఓ బ్రహ్మదేవ, భాగ్యమును నియమించేవాడా, పాహి రక్షించు. భావాతీతుడు, పైగా అంత తేలికగా మన హృదయములో ఉన్న భావములకు దొరకడు. మన పాండిత్యానికి చిక్కడు ఆయన. ఆయన అనుగ్రహిస్తే దర్శనమివ్వవలసిందే కానీ పండితుల పాండిత్యాలకో మన తపస్సులకో దొరకడు. మరి ఎందుకు ప్రత్యక్షమవుతాడు? ఆయనకు అభిమానం కలిగింది. పోన్లే వీడేదో జపం చేస్తున్నాడు, ఆ కాస్త జపమునకే ఈతడిని అనుగ్రహించాలి అని సంకల్పించి అనుగ్రహిస్తున్నాడు. లేకపోతే ఈ సామాన్య జీవి తన తపశ్శక్తితో ఉపాసనతో ఆయనని పొందలేడు. అటువంటి బ్రహ్మని దేవతలు ఋషులు ముక్తకంఠంతో స్తుతిస్తూ ఉండగా, పరమ సౌందర్యవతి జగత్తుని పవిత్రం చేసే తల్లి విష్ణుమూర్తి పాదాల నుంచి పుట్టినటువంటి ఆవిడ గంగామాత ఆ సభలోకి వచ్చింది. ఆ సమయానికి బ్రహ్మలోకంలో ఓ పెద్ద గాలి విసిరాడు వాయుదేవుడు. అది కూడా విష్ణువు ప్రేరణ వల్ల. లేకపోతే బ్రహ్మలోకంలో పెద్ద పెద్ద గాలులు వేచవు కదా. ఆ గాలి విష్ణు ప్రేరణతో అలా వీచాడు. దానివల్ల ఏమైంది, గంగ యొక్క చీర టక్కన పైకి లేచింది. ఆమె ఊరువులు తొడలు కనబడ్డాయి. ఆ సమయంలో, ఇలాంటి సమయంలో చూడకూడదు గనక దేవతలు ఋషులు కళ్ళు మూసుకున్నారు. అందులో గంగాదేవి పరమ పవిత్రమాత, జగన్మాత, మంగళస్వరూపిణి ఆవిడ. అందుకని ఆ సమయంలో నగ్నంగా ఉన్న శరీరం చూడకూడదు కనుక కళ్ళు మూసుకున్నారు. ఒక్క మహాభీషుడు, అంత తపస్సు చేసిన వాడైనా పూర్వజన్మ కర్మయోగం వల్ల, భూలోకంలో కొన్ని దోషములు చేయటం వల్ల గాఢమైన కామంతో, ప్రేమతో ఆమె శరీరాన్ని చూశాడు. దానితో బ్రహ్మకి ఆగ్రహం కలిగింది. ఇది పవిత్రమైన వేదసభ, బ్రహ్మసభ. ఈ సభలో కామ వికారం ఉండకూడదు. ఇక్కడ కూడా స్త్రీకి వస్త్రం తొలగిపోతే కామంతో చూసే దౌర్భాగ్యుడు ఒకడు తయారయ్యాడనమాట. ఇదేదో భూలోక ప్రభావం అనుకున్నాను. నా లోకానికి కూడా ఈ కలిపురుషుడి యొక్క లక్షణం వ్యాపించిందా? నిన్ను క్షమిస్తే రేపటి నుంచి అంతా ఇక్కడ ప్రత్యక్ష కాముకులు అయిపోతారు. అందువల్ల నిన్ను క్షమించకూడదు. పో, భూలోకంలో మానవుడివై పుట్టి సుఖదుఖాలతో కురుంగిపో అన్నాడు. వెంటనే ఈ మహాభీషుడు కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు ప్రభు, ఏం బలహీనతో నన్ను పట్టుకున్నది. మహాపవిత్రమైన బ్రహ్మసభలో, వేదసభలో ఇలాంటి పని చెయ్యకూడదని తెలిసినా చేశాను, అనుగ్రహించమంటే ఆయన జాలిపడి, నాయన ఇప్పుడు నాకు అర్థమయ్యింది,
ఇది భగవంతుడైన హరి సంకల్పం. భూలోకంలో కొంతకాలంలో కలి ప్రవేశిస్తున్నాడు, అధర్మం పెరుగుతోంది. అధర్మ నాశనానికి నువ్వు కూడా సాయపడాలి నాయనా. దుష్ట శిక్షణకి, కలిపురుషుడిని నాశనం చేయడానికి ఇది హరి సంకల్పం. అందుకే నేను నిన్ను తొందరపడి శపించాను. నీకు కూడా అందుకే కామం కలిగింది. నువ్వు భూలోకంలో ప్రతీప మహారాజు గారికి, పరమ పవిత్రమైన చంద్రవంశ సంజాతుడికి కొడుగ్గా పుడతావు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తావు. ఈ గంగ నీకు కొంతకాలం భార్య అవుతుంది. ఆవిడ వల్ల మహానుభావులైన కుమారుల్ని కంటావు. తద్వారా ధర్మ సంస్థాపనకు ఉపయోగపడతావు. నీకు కొడుకు పుట్టిన కొంతకాలం తర్వాత శరీరం విడిచిపెట్టేటటువంటి శుభముహూర్తం వస్తుంది. శరీరం విడిచిపెట్టేటప్పుడు నన్ను తలుచుకుంటావు, తిరిగి బ్రహ్మలోకానికి వచ్చేస్తావు. నీ శరీర త్యాగంతో నీ లోకానికి నువ్వు తిరిగి వస్తావు. నీ వల్ల ధర్మ సంస్థాపన జరుగుతుందని దీవించాడు. అదిగో ఆ మహాభీషుడే ప్రతీప మహారాజు గారికి, ఈ చంద్రవంశ సంజాతుడికి, కురుమ వంశంలో పుట్టినటువంటి ఆయనకి రెండవ కొడుకుగా పుట్టాడు. దేవాపి శంతనుడు బాహ్లికుడు. ఆ సమయంలో గంగాదేవి కూడా బ్రహ్మకి నమస్కరించాక అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు కనుక, పైగా ఆయన ఏమన్నాడు, శంతనుడికి ఈ గంగే భార్య అవుతుందన్నాడు కదా, అందుకని కొంత అపచారం నా వల్ల కూడా జరిగిందనుకుని భూలోకానికి దిగొచ్చింది. ఆవిడ దిగొస్తూ ఉండగా సరిగ్గా ఆ సమయంలో ఏమైపోయింది, 8 మంది మహాపురుషులు ఏడుపు మొహంతో ఆవిడికి దర్శనమిచ్చారు. ఈవిడికి నమస్కరించారు. వెంటనే ఈవిడ అన్నది, నాయనలారా మీరెవరో నాకు తెలుసు. అష్టవసువులు అని పేరుకెక్కిన వాళ్ళు మీరు. ఆపుడు, ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు. ఈ ప్రభాసుడనే ఆఖరి వాడికి ద్యో అని కూడా పేరు. వీళ్ళు వసువులలో చాలా ముఖ్యులు. వసువులు చాలామంది ఉన్నారు. ఆ వసువులలో వీళ్ళు 8 మంది ఉత్తములు. వీళ్ళందరికీ ఒక రాజు ఉన్నాడండోయ్. ఆయన పేరు ద్రోణుడు. ఆయనే నందుడిగా పుట్టాడు. వసువులందరి యొక్క రాజు పేరు ద్రోణుడు. ఆయన భార్య ధర. ధర యశోదగా, ద్రోణుడు నందుడిగా పుట్టారు. ఈ వసువులలో ఒక 8 మంది అష్టదిక్పాలుర వలె చాలా గట్టివాళ్ళు. ఆ 8 మంది ఇప్పుడు గంగ కనబడ్డారన్నమాట. అందుకని గంగ, మీరు అష్టవసువులు కదా, మీరెందుకు ఇంత విచారంగా ఉన్నారు అనగా వాళ్ళు అన్నారు, అమ్మ మేము చిన్న అపచారం చేశాం. మేము 8 మందిమి భార్యలతో భూలోకంలో ఉన్న క్షేత్రములన్నీ దర్శించాలనుకున్నాం. అలా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఒకనాడు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాం. ఆ సమయంలో వశిష్ఠుడు ఎక్కడికో వెళ్ళాడు. ఆయన ఆశ్రమంలో నందిని అని పేరు కలిగిన ధేను ఉన్నది. ఆ నందిని సురభి యొక్క కూతురు. మేము తొందరపడి ఆ నందిని ధేనువుని చూచి, ఇది చాలా బాగున్నది, ఎవరు ఈ ఆవు అని అడిగాం. ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి కొంతమంది బాలకులు పూర్వం కశ్యప ప్రజాపతికి సురభి అని పేరు కలిగినటువంటి దక్ష ప్రజాపతి కూతురికి ఈ నందిని పుట్టింది. ఇది కామధేనువు వంటిది, కోరిన కోరికలు తీరుస్తుంది. దీని పాలు తాగినటువంటి వాళ్ళు యావజ్జీవితం నవయౌవనంతో ఉంటారు, మరణం లేకుండా ఉంటారు కలియుగాంతం వరకు. అంత గొప్ప ఆవు. కానీ ఈ ఆవు పాలని వశిష్ఠుడు స్వార్థానికి వాడడు, కేవలం యజ్ఞమునకు వాడతాడు. ఎవరైనా అతిథులు వస్తే వారికి భోజనం పెట్టడానికి, సన్మానం చేయడానికి ఆవు పాలు వాడతాడు. వశిష్ఠుడికి ఒక కఠోర నియమం ఉందండోయ్. ఎవరైనా ఆయన ఆశ్రమానికి వచ్చి, ఏమండి నాకు మకాం కావాలని అడిగితే ఆశ్రమంలోంచి తాను బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి అందులో మకాం ఇచ్చేవాట. అసలు ఎటువంటి గొప్పవాళ్ళు ఆ రోజుల్లో. మనం మన ఇంటికి ఎవడనో వచ్చి, ఏమండి మేము ఇంట్లో ఉంటామండి అంటే మన గది ఖాళీ చేసి ఇవ్వగలమా? ఆయన అలా కాదట, ఆశ్రమం ఖాళీ చేసి మీరు ఉండండి అంటట. ఎవరైనా ఇంత అన్నం అడిగితే అసలు అడగకుండానే భోజనం పెడతాడు. ఆహారం అడిగితే నందినీధేను ఆయన అదృష్టవశాత్తు ఉన్నది కనుక ఆ నందిని ప్రభావంతో రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టేవాడు. అలా విశ్వామిత్రుడికి భోజనం పెడితేనే విశ్వామిత్రుడు అనవసరంగా తగాదా తెచ్చుకున్నాడు. విశ్వామిత్రుడు అలా తగాదా తెచ్చుకున్నా ఆయన జ్ఞాని కనుక బ్రహ్మర్షి అయ్యాడు అనుకోండి. అటువంటి వశిష్ఠుడి ఆవు ఇది. ఈ ఆవుని లోకశ్రేయస్సుకే వాడతాడు అని ఆశ్రమవాసులు చెప్పారు. అప్పుడు ఈ ప్రభాసుడనేవాడు ఆఖరివాడు ఉన్నాడే, అతని భార్య అంది, భూలోకంలో ఉసీనర దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఆయన శిబి చక్రవర్తి యొక్క మనుమడు. ఆ శిబి చక్రవర్తి మనుమడి కూతురు పేరు జితవతి. ఆ జితవతికి నాకు అనుకోకుండా స్నేహం ఏర్పడింది. ఒకరోజు ఆవిడ అంతఃపురంలో పైన పడుకుని ఉంటే విమానంలో వెడుతూ నేను ఆమెను పలకరించాను. ఏదో శుభముహూర్తంలో బ్రహ్మ కటాక్ష వల్ల మా ఇద్దరికీ గాఢ స్నేహం ఏర్పడింది. ఆ అమ్మాయికి ఒక భయం పట్టుకుంది. నువ్వేమో దేవతవి, వసువుల జాతికి చెందిన దానివి,
నీకు జరామరణాలు ఉండవు, అంటే ముసలితనము ఉండదు, మరణము ఉండదు. నేను మానవ స్త్రీని, కొంతకాలం పోయాక ముసలిదాన్ని చచ్చిపోతాను, మన ఇద్దరికీ శాశ్వతంగా స్నేహం ఉంటే బాగుండును కదా అన్నదట ఆ జతవతి. అప్పటి నుంచి ఈ ప్రభాసుడి భార్య నా స్నేహితురాలైన ఉసీనర దేశాధిపతి కూతురు జతవతి నిత్యం నాలాగా యవ్వనంతో మరణం లేకుండా ఉంటే ఎంత బాగుండును, మేమిద్దరం స్నేహితులం అయితే ఎంత బాగుండును అనుకునేది. ఇప్పుడు ఈ నందినీ ధేనువు యొక్క పాలు తాగిన వాడికి ముసలితనము చావు ఉండదని చెప్పారు ఆశ్రమవాసులు. అందుకని ఆవిడ ఏమంది తన భర్తతో, ఏమండోయ్ నా స్నేహితురాలికి జరామరణాలు లేకుండా చెయ్యాలని నా కోరిక, ఆ కోరిక తీరే సమయం వచ్చింది, ఈ ఆవుని మనం పట్టుకుపోదాం, ఈ ఆవు పాలు ఆ అమ్మాయికి ఇద్దాం, అప్పుడు నా స్నేహితురాలు కూడా జరామరణములు లేకుండా ఉంటుంది అన్నది. భార్య అంటే చాలా ప్రేమ ప్రభాసుడికి. అంటే పూర్వం ఎందుకో కానీ చాలామంది తమ భార్యని చాలా జాగ్రత్తగా ప్రేమించేవారు, చంపేసేవారు కాదు కట్నం కోసం. అందుకని ఆయన ఆ మాత్రం నువ్వు చెబితే చెయ్యనా అని సోదరులను పిలిచి, నా భార్య చెప్పింది ఈ ఆవుని పట్టుకుపోదామంటే తక్కిన వాళ్ళంతా సోదర ప్రేమతో అలాగేనన్నారట. అది వశిష్ఠుడి హోమధేనువు. అసలు సహజంగానే దొంగతనం మహాపాపం, అందులో విప్రుల సొమ్ము ఇంకా పాపం, ఆపై అది హోమధేనువు, పైగా సామాన్యుడైన వశిష్ఠుడు అన్నీ ఎరుగుండి కూడా బలవత్తరమైన ఇంద్రియములను అదుపులో పెట్టలేక ఆ కామధేనువుని ఎత్తుకుపోయారు. అలా ఆకాశ మార్గంలో వాళ్ళు ఆ ధేనువుని అపహరించి కొంత దూరం వెళ్ళారో లేదో ఆ సమయానికి వశిష్ఠుడు అక్కడికి వచ్చాడు. హోమధేనువు కోసం చూశాడు, అది కనబడలేదు. ఆయన దివ్య దృష్టితో అసలు విషయం కనిపెట్టాడు. ఒరేయ్ మీరంతా వెనక్కి రండిరా అని తన తపశ్శక్తితో వాళ్ళని మరల్చాడు. ఆ తర్వాత వాళ్ళకేసి చూసి, మూర్ఖులారా, ఎంత నీచుడైనా విప్రుల సొమ్ము అపహరించాడు, ఋషుల సొమ్మును అపహరించడం మహాపాపం. అటువంటిది నా హోమధేనువుని ఒకానొకప్పుడు విశ్వామిత్రుడే అపహరించలేకపోయాడే, అటువంటి హోమధేనువుని ఈనాడు మీరు అపహరిస్తారా? దీనికి తగిన శిక్ష అనుభవించండి. ఇది దొంగలైన మానవులు చేయవలసిన పని, కాబట్టి మీరు నీచులైన మానవులుగా పుట్టండి. పుట్టి నానా సుఖాలు దుఃఖాలు రెండింటినీ క్షణక్షణం అనుభవిస్తూ అవమానాలు అనుభవిస్తూ బ్రతకండి అని శపించేశాడు. దాంతో వాళ్ళకి అహంకారం దిగిపోయి చేసిన పొరపాటు అర్థమయ్యి, కళ్ళు మూసుకుపోయాయండి, మాకు చెయ్యరాని పని చేశాం, మమ్మల్ని క్షమించండి, మేము మానవులమై జరామరణాలతో బాధపడలేము, ఏముంది మానవలోకంలో నిత్యం దుఃఖమే, ఈ క్షణం సుఖం ఈ క్షణం దుఃఖం. మంచి పాయసం కనబడుతుంది, రుచిగా ఉందని తిన్నామా, అక్కడి నుంచి ఆయాసం, కడుపులో గొడగొడ. ఎదురుగుండా చక్కగా బియ్యం ఉన్నాయనుకుంటే తీరా అవి తింటే అవి ప్లాస్టిక్ బియ్యం, అవి తింటే కడుపులో ఏమవుతుందో తెలియదు. ఇలా ఒకటి కాదు, అనుక్షణం ఏదో దుఃఖం, ఆ దుఃఖం తర్వాత సుఖం, సుఖం తర్వాత దుఃఖం. ఇలా సుఖ దుఃఖాలతో మానవమానాలతో ముసలితనంతో ఆ ముసలితనంలో రోగాలతో చివరికి మరణంతో నాశనమైపోయే ఈ మానవ శరీరం మాకొద్దు. దీనికి మర్త్య శరీరం అని పేరు. మృత్యువు కలిగిన వాళ్ళం కనుక మనల్ని మర్త్యులు అన్నారు, గుర్తుపెట్టుకోండి. మనకి మానవులని మర్త్యులని ఎందుకు పేరు వచ్చిందంటే, మనకి మృత్యు అస్తి ఇది మర్త్య, మృత్యువు కలిగిన వాడు గనక మర్త్యుడు. ఈ శరీరం మేము తట్టుకోలేం, మమ్మల్ని అనుగ్రహించమనగానే ఆయన జాలిపడి, నాయనలారా మీ 8 మంది తప్పు లేదు ఇందులో, మొదటి 7 తమ్ముడి మాట విన్నారు కాబట్టి తమ్ముడిదే తప్పు. కాబట్టి మీరంతా మానవులుగా పుట్టగానే వెంటనే చచ్చిపోండి. మీ అందరూ గంగా నదిని ప్రార్థించండి. ఆ గంగ మహాభీషుడనేవాడు శంతనుడిగా పుట్టబోతున్నాడు, అతనికి భార్య అవుతుంది. ఆవిడ గర్భంలో పుట్టగానే ఆవిడ్ని మిమ్మల్ని గంగా జలంలో వెయ్యమనండి. గంగలో పడ్డంతో మీ శరీరం విడిచిపెట్టి తిరిగి మీ లోకానికి వెళ్ళిపోతారు, మీకు శాప విముక్తి అయిపోతుంది. కానీ ఆఖరివాడు ఉన్నాడే, పెళ్ళాం మాట విని ఈ విధమైన అపచారం చేశాడు, ఇతడు ఎక్కువ కాలం భూలోకంలో సుఖదుఖాలు అనుభవిస్తాడు. పెళ్లి లేక పెటాకులు లేక ఎంత ధర్మాత్ముడైనా నీచుల దగ్గర కొలువు చేస్తూ వాళ్ళ చేత అవమానాలు ఎదుర్కొంటూ చివరికి యుద్ధరంగంలో దుర్మరణం పాల్గొంటాడు. చివరిలో ధర్మశాస్త్రాన్ని లోకానికి అందిస్తాడు. అదే శాంతి పర్వంలో విష్ణు సహస్రనామము అనేక ధర్మాలు ఇవ్వడం అన్నమాట. తద్వారా ధర్మబద్ధ జీవితం చివరిలో గడిపి ఈ పుణ్యాత్ముడు తిరిగి వసులోకానికి గడతాడు. ఎంత ధర్మాత్ముడైనా నీచులైన కొంతమంది చేత చివాట్లు తింటాడు. మహాపరాక్రమవంతుడు జ్ఞాని అవుతాడు, ప్రపంచానికి ఆదర్శం అవుతాడు. చేసిన పొరపాటుకేమో శిక్ష అనుభవిస్తాడు. స్వతసిద్ధమైన ధర్మం ఒకటి ఉన్నది కనుక ధర్మాత్ముడు అవుతాడు. మానవులకి ఎప్పటికీ తరగనటువంటి గొప్ప నిధిని అందిస్తాడు. మానవులకు ఎప్పటికీ తరగని నిధి విష్ణు సహస్రనామం. అందుకని వశిష్ఠుడు అలా దీవించి, ఈతడు మాత్రం
180 సంవత్సరముల పైకాలం భూలోకంలో ఉంటాడు, సుప్రసిద్ధి పొందుతాడని వరమిచ్చాట. అప్పుడు వసువులంతా దీనముఖంతో సరేనని వశిష్ఠుడికి నమస్కరించి ఆవును అక్కడ వదిలి గంగానది దర్శనానికి వస్తున్నారన్నమాట. ఇంతలో గంగ వాళ్ళని పలకరించింది. అందుకని వీళ్ళు ఈ కథంతా చెప్పి, అమ్మ మా అదృష్టం నువ్వే దర్శనమిచ్చావు, ఇదిగో మాలో ఈ ఆఖరి వాడు ఒక్కడే దీర్ఘాయువై ఉంటాడు, మిగతా వాళ్ళందరం కూడా తొందరగా చచ్చిపోయి తిరిగి వసూలం అవ్వాలి, మా మాట విను, మమ్మల్ని అనుగ్రహించు, శంతన మహారాజు గారిని పెళ్లి చేసుకో, మమ్మల్ని పుట్టి పుట్టగానే తీసుకెళ్ళి గంగలో పారవేయి, శాప విముక్తి కలిగించు, ఈ ఆఖరి వాడిని రక్షించంటే ఆవిడేమంది, మీరంతా నా కొడుకులుగా పుట్టాక నాకు కూడా వ్యామోహం ఉంటుంది, నేను ఎంత గంగనైనా స్త్రీ రూపం ధరించి పిల్లవాళ్ళని కన్నాక మాతృప్రేమ ఉంటుంది, తల్లినై మిమ్మల్ని తీసుకెళ్ళి గంగలో పారవేసి మీరు చచ్చిన తర్వాత మీకు మోక్షం రావచ్చుగాక, కానీ ఆ చావుని నేను ఎలా చూడను, మీకు శరీరం విడవగానే వసురూపం వస్తుంది, కానీ నాకు పసిపాపల్ని చంపాననే బాధ కలుగుతుంది, పిల్లల్ని చంపుకున్నాననే బాధ కలుగుతుంది కదా, మరి నాకు మాత్రం ఒక గట్టి కొడుకు ఉండద్దా అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారు, నీకు ఆ బెంగక్కర్ లేకుండా మేము 8 మంది మీ కలిసి ఒక్కడిలో చేరతాం, ఎలాగో చెప్పనా, తురీయార్థం ప్రదాస్యామః వీర్యస్య ఏకైకసో వయం తేన వీర్యేణ పుత్రస్తే భవితా తస్య చేప్సితః. అమ్మా, మా 7గురిని నువ్వు గంగలో వేసి చంపేయి, మేము చచ్చాక మాలో ఒక్కొక్క అంశ అంటే ఒక భాగపు శక్తిని, మాలో 4 భాగాలుగా దివ్యశక్తిని భగవంతుడు నింపాడు, ఆ 4 భాగాల శక్తిలో 3 భాగాలు మేము మాతో పట్టుకుపోతాం, 4వ వంతు దివ్యశక్తిని ఆఖరి వాడైన ఈ ప్రభాసుడిలో ఉంచుతాం, అంటే వాడు ఉండడానికి ఒకడైనా వాడిలో మా 7గురి యొక్క దివ్యశక్తులు 7 వంతుల మహామహిమ వాడిలో ఉంటుంది. ఈ విధంగా మేము 8 మంది నీ దగ్గర ఉన్నట్టే, ఈతడు మా 7గురి శక్తులు కూడా పొంది పరాక్రమవంతుడై ధర్మాత్ముడై నీకు పుత్రుడు లేని కొరత తీరుస్తాడు, నీకు మహాకీర్తి తెచ్చిపెడతాడు, గంగానది ఉన్నంతకాలం గాంగేయుడని పిలువబడి నీ పేరు నిలబెడతాడు. గాంగేయుడనే పేరు భూమండలంలో ఈ భూమి మీద కొండలు గుట్టలు నదులు ఉన్నంతకాలం ఉంటుంది. గంగాపుత్రుడి కీర్తిని ఈ ప్రపంచమంతా తల్లకిందులైనా ఎవ్వరూ మాయ చెయ్యలేరు, దాన్ని పాడు చెయ్యలేరు, తద్వారా నువ్వు కూడా ఘనత వహిస్తావు అని వరం ఇచ్చారు. ఆవిడ తథాస్తు అన్నది. తర్వాత వసువులు తమ దారిన తమ అమ్మయ్య గంగానదిని ఒప్పించామని వెళ్ళిపోయారు. గంగానది కూడా భూలోకానికి వచ్చింది. ఆవిడ తొందరపాటులో శంతనుడు ఎవరో అర్థం కాక గంగానదీ తీరంలో తిరుగుతోందిట. ఆ సమయంలో ఈ ప్రతీప చక్రవర్తి, అప్పటికే ఆయనకి 3 పిల్లలు పుట్టారు. ఆ 3 పిల్లలు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని అట్టే పెట్టి తన భార్యలతో పాటుగా తపస్సు చేసుకోవడానికి గంగానది దగ్గరకు వచ్చాడు ఆయన. గంగానదీ తీరంలో ఒకనాడు ధ్యానంలో ఉండగా గంగానది వచ్చి ఒక స్త్రీ రూపం ధరించి ఆయన కుడి తొడ మీద కూర్చుంది. తొడ మీద కూర్చుని, నీవు మహా కారణ జన్ముల్లో ఉన్నావు, నిన్ను నేను వివాహం చేసుకుంటాను అన్నది. ఆయన చిరునవ్వు నవ్వి, నువ్వు పెళ్లి చేసుకోవలసింది నన్ను కాదు, నిజంగా నీకు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటే కుడి తొడ మీద కూర్చోవు, కుడి తొడ మీద పిల్లలు మాత్రమే కూర్చోవాలి, ఎడమ తొడ మీద భార్య కూర్చోవాలి. నువ్వేం చేసావు, కొడుకో కూతురో కోడలో కూర్చోవలసిన కుడి తొడ మీద కూర్చున్నావు, కాబట్టి నిన్ను నేను కోడలిగా చేసుకుంటాను. నా కొడుకుల్లో 2వ కొడుకు ఒకడున్నాడు, వాడు మహావీరుడు కారణజన్ముడు, అతడు నిన్ను వరిస్తాడు, అతన్ని పెళ్లి చేసుకో, నా వంశాన్ని నిలబెట్టన్నాడు. ఆమె తథాస్తని వెళ్ళిపోయింది. ఈ రాజుగారి ఇంటికి వచ్చి శంతనుణ్ణి పిలిచి, శంతన, గంగానదీ తీరంలో నువ్వు ఎప్పుడైనా వేటకి వెళ్ళినప్పుడు ఒక సుందరి కనపడుతుంది, ఆమె కనపడగానే నీకు ఆ రూపం ఆకర్షణ కలిగిస్తుంది, ఆమె కులగోత్రాలు అడక్కు, ఆమె ఏం చెబితే అది చెయ్యి, ఆవిడ నువ్వు పెళ్లి చేసుకో, ఇది నా ఆజ్ఞ అన్నాడు. తథాస్తు అన్నాడు శంతనుడు, తండ్రి అంటే అంత అభిమానం కనుక. ఆ తర్వాత ప్రతీపుడు తన శరీరాన్ని విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో పెద్దవాడు దేవాపి, నాకు రాజ్యం వద్దు, చిన్నప్పటి నుంచి వైరాగ్యంతో ఉన్నాను, హాయిగా తపస్సుకు పోతాను, ఈ 2వ వాడిని శంతనుండి రాజుని చెయ్యండి అని ఆయన అడవికి వెళ్ళిపోయాడు. అందువల్ల ఏమైంది, దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అనే 3 కొడుకులు ఉన్నప్పటికీ ఒక ఆయన తపస్సుకు వెళ్ళిపోవడం వల్ల 2వ వాడు శంతనుడు రాజయ్యాడు. బాహ్లికుడు పక్కన అతనికి సహాయంగా యువరాజుగా ఉండేవాడు. ఈ శంతన మహారాజు గారు ఒకనాడు వేటకెళ్ళాడు.
ఆ గంగా నదీ తీరంలో పరమసుందరీమణి అయిన ఎర్రని బంగారపు రంగులో ఉన్నటువంటి గంగను చూచాడు. ఆ సౌందర్యాన్ని చూచి తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఆమెను ప్రేమించాడు. నువ్వెవరివి ఏమిటి అని అడగను, నువ్వు నా భార్య అవ్వాలంటే ఆవిడేముందో తెలుసా, నేను నీకు భార్య అవ్వాలంటే నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఎత్తు కుర్యామహం రాజన్ శుభం వా అశుభం, ఎత్తు కుర్యామహం రాజన్ శుభం వా శుభం న తద్వారయితవ్యాస్మి న వక్తవ్యా తథా ప్రియం. రాజా, నువ్వు నన్ను వివాహం చేసుకోవడానికి నేను అంగీకరించాలంటే నా నియమాన్ని నువ్వు పాలించాలి. నేను ఎప్పుడైనా మంచి కానీ చెడ్డ కానీ ఏదన్నా పని చేస్తే నువ్వు ఆపడానికి వీల్లేదు. ఇదెందుకు చేసావు అని అడగకూడదు. నువ్వు నన్ను నివారించకుండా ఉన్నంతకాలం, నేను చేసే పనిలో వేలు పెట్టకుండా ఉన్నంతకాలం నేను నీకు భార్యగా ఉంటాను. నేను చేసే పని లేక నేను మాట్లాడే మాట నీకు ప్రియమవ్వచ్చు లేదా అప్రియమవ్వచ్చు, అయినా సరే నువ్వు కిక్కురుమనడానికి వీల్లేదు. వారితా విప్రియంచోక్త త్యజేయంత్వామసంశయం అన్నది ఆవిడ. ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు నువ్వు వద్దన్నావా, ఆ క్షణమే నిన్ను విడిచి నా దారి నేను వెళ్ళిపోతాను. ఇంకా మళ్ళీ విడాకులు చెప్పడాలు ఉండవు, నిన్ను విడిచి వెళ్ళిపోవడమే. నేను చేసే పనిలో నువ్వు అడ్డం కొట్టావంటే, వేలు పెట్టావంటే, నేను చేసే పని వద్దు అని నివారించావంటే ఆ క్షణమే మనిద్దరికీ ఇక బంధం తెగిపోయినట్టే. నిన్ను విడిచి వెళ్ళిపోతాననగానే అబ్బే నీలాంటి సుందరీమణి మాటనే కాదంటానా, అజ్ఞానినా నేను, నువ్వు ఏం చెబితే చేస్తాను. మా నాన్నగారు కూడా అలాగే చెప్పారు. నాకు పితృవాక్యం శిరోధార్యం. మా నాన్నగారు చెప్పిన మాట తూచా తప్పకుండా చేస్తాను, నువ్వు ఏం చెబితే అది వింటాను, నీకు వ్యతిరేకంగా నడుచుకోను అని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి ఆమెను వివాహం చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. వరసగా గంగానదికి శంతనుడికి 7 కొడుకులు పుట్టారు. గంగ ముందు గర్భం ధరించింది, ఒక అందమైన కుర్రాడు పుట్టాడు. ఎంత అందంగా ఉండేటటువంటి వాడు, వసువులు కదా వాళ్ళు. వసు శబ్దమునకు బంగారమని ఒక అర్థం, వసువు అంటే ప్రాణమని ఒక అర్థం. మనలో ఉన్న పంచప్రాణాలకి అధిదేవతల వసువులంటే. అందుకే వసువులు మన శరీరం మొత్తం రక్షించుగాక అని వేదమంత్రాలు చెబుతున్నాయి. మీకు ఎంతో పూర్వం కూడా చెప్పాను. వినత తన కుమారుడు గరుత్మంతుణ్ణి స్వర్గానికి అమృతానికి వెడుతున్నప్పుడు వసవ సర్వతస్తనుం అని దీవించింది. వసువులు నీ శరీరములో ఉన్న పంచప్రాణములను రక్షించుదురుగాక. ప్రాణాలకి అధిష్టాన దేవతలు వాళ్ళేం సామాన్యులు కాదు. మనం ఎప్పుడైనా నా ప్రాణం బాలేదండి అన్నామంటే వసువుల యొక్క అనుగ్రహం మనకి లేదని అర్థం. వసువుల అనుగ్రహం ఉంటే ఈ ప్రాణం బాగా లేకపోవడం ఉండదు. కాబట్టి బ్రతికున్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలన్నా లేదా సుఖంగా శరీరం విడిచిపెట్టాలన్నా వసువుల అనుగ్రహం ఉండాలి. అందుకే మీకు చెప్పింది ఆ శ్లోకం చదువుకోండి బాబోయ్ అని చెప్పడంలో రహస్యం అదే. అది నేను చెప్పాల, వ్యాసుడు చెప్పాడు. మొన్న గరుత్మంతుడి చరిత్రలో గరుత్మంతుడి కోసం ఒక అంగన్యాస కరన్యాసముతో కూడినటువంటి ఒక శ్లోకాన్ని వినత చెప్పిందే. ఆ శ్లోకం మన ప్రాణము సుఖంగా వెళ్ళిపోయేలా చేస్తుందట. మృత్యువు ఈ సృష్టిలో ఎవరికైనా తప్పదండి, ఏదో ఒకనాడు చావక తప్పదు. ఈ చచ్చేదేదో సుఖంగా చావాలి. ఓ ఆసుపత్రిలో మంచం మీద తీసుకుని నానాయాతన పడి చావడం అంటే అది మహాబాధ. అందుకే అటువంటి వాటి కోసం కొన్ని శ్లోకాలని వేదవ్యాసుల వారు శంకరాచార్యులు వంటి వారు అందించారు. అందులో ఈ శ్లోకం ఎంత గొప్పదంటే ఆ శ్లోకం చేసిన వాళ్ళంతా ఎక్కువ కాలం ఎవరి చేత చాకిరీ చేయించుకోకుండా ఆసుపత్రి పాలు కాకుండా వెళ్ళిపోయారు. ఎప్పుడు కూడా సుఖంగా శరీరాన్ని వార్ధక్యంలో విడిచిపెట్టాలి. అలా సుఖమైన మరణమునిచ్చే మహానుభావులు ఈ వసువులు అన్నమాట. అటువంటి వసువు సువర్ణస్వరూపుడు. అతన్ని చూడగానే గంగ 2 చేతులతో ఎత్తుకుని వెళ్ళిపోయింది. ఎక్కడికి అని అడగడానికేమో శంతనుడికి ధైర్యం చాలలేదు. ఆవిడ ఏం చేసినా కాదంటే వెళ్ళిపోతుందేమో అందుకని కిక్కురు మనకుండా కూడా వెళ్ళి చూశాడు. తీసుకెళ్ళి గంగలో పారేసింది. పాపం గజగజలాడిపోయాడు ఆయన. ఆయనకి ఈ దేవరహస్యాలు అప్పటికి తెలియవు కదా. అందుకని అయ్యో బంగారం లాంటి కొడుకుని ఈ సుందరీమణి అంత కర్కశంగా ఎలా పారవేసింది గంగలో, అసలు తల్లేనా అనుకున్నట్ట. అయినా ఆమె శరీరం మీద వ్యామోహంతో కిక్కురు మనకుండా ఊరుకున్నాడు. ఇలా వరసగా 7 పిల్లలు పుట్టడంతో పట్టుకెళ్ళి గంగలో వేసేస్తుంటే ఒక్కొక్క పిల్లాడు గంగలో పడి చచ్చిపోతున్నప్పుడల్లా ఆయన పడ్డట్ట బాధ, మహాబాధ పడిపోయాడు, గజగజలాడిపోయాడు అనమాట. అందులో కొడుకులు కూడా అంత అందంగా ఉన్నారండి. కాస్త నాలాగా అందంగా ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి గంగలో పారేస్తే ఏమైపోతారు ఎవరైనా. ఇక 8వసారి కొడుకు పుట్టాడు.
ఈసారి కొడుకుని కూడా యథాప్రకారంగా గంగలో పారేయడానికి పట్టుకుపోతుంటే ఈయన తట్టుకోలేకపోయాడు. ఆగు రాక్షసి అన్నట్ట. అప్పటిదాకా ఎంతో ప్రేమతో ప్రేయసి ఊర్వశి అన్నవాడు ఇప్పుడు ప్రేయసి ఊర్వశి పోయి రాక్షసి అన్నాడు. ఎవరైనా కన్నపిల్లల్ని ఎంత దుర్మరణం పాలు చేస్తారా? నీవు ఎంత క్రూరురాలివి. ఆఖరికి అప్పుడే పుట్టిన బిడ్డల్ని తినేటటువంటి పులులు కూడా 1-2 పిల్లల్ని తింటాయి తప్ప తక్కిన పిల్లల్ని తినవు. పులులు ఎటువంటివో తెలిసినా పులికి ఒకేసారి 10-12 పిల్లలు పుడతాయట. పుట్టగానే దానికి ఆకలి ఎక్కువైపోయి కళ్ళు సరిగ్గా కనిపించగా ఆకలితో కొన్ని పిల్లల్ని తినేస్తుందంటోయ్. అందుకే పులికి పిల్లలు పుట్టగానే సర్కస్సులో వాటిలో ఏం చేస్తారంటే పిల్లల్ని దూరం చేసేస్తారు. ఆకలి తట్టుకోలేక తన పిల్లల్ని తానే తింటుంది పులి. అలాగే మళ్ళీ తన గుడ్లు తానే తింటుంది పాము. పాముకు కూడా ఒకేసారి 50-100 గుడ్లు పుట్టేస్తాయి ఏకంగా. అందులో 3 వంతులు గుడ్లు తినేస్తుంది అది. అవి కూడా బ్రతికితే ఈ భూమి అంతా పాములమైపోయి మనం ఉండం. అందుకని భగవంతుడు అలా పెట్టాడు. కానీ అవి కూడా కళ్ళు తెరిచాక ఓపిక వచ్చాక మాత్రం తమ గుడ్లను తినవసరమా? అటువంటిది నువ్వు 7 కొడుకుల్ని చంపి 8వ కొడుకును కూడా చంపడానికి సిద్ధపడుతున్నావు. నువ్వు ఎటువంటి క్రూరురాలివి. పులి కంటే వ్యాళి కంటే పాపాత్మురాలివి. ఆగు, ఈ కుమారుణ్ణి గంగలో పారవెయ్యనివ్వను, ఇతన్ని చావనివ్వను అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వి, మహారాజా మన ఒప్పందం ప్రకారంగా ఇక నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. నేను ఎవరిని అనుకున్నావు? నువ్వు అనుకున్నట్టుగా సామాన్య స్త్రీని కాదు, సాక్షాత్తు గంగని నేను. వీళ్ళు వసువులు అని జరిగిన కథంతా చెప్పి వీళ్ళకి విముక్తి కలిగించడానికి ఆ పని చేశాను. ఈ 8వ వాడు చిరకాలం భూమి మీద ఉండాలి. అందుకే నువ్వు నన్ను వారించావు. మన ఒప్పందం కూడా తీరిపోయింది. ఈ పిల్లవాడిని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు ఇచ్చి నీకు అప్పగిస్తాను అనగానే అర్రెర్రే ఇదే రహస్యం, ఇది తెలియక నేను ఎంత పొరపాటు చేశాను అని బెంగ పెట్టుకున్నాడు. గంగ వెళ్ళిపోతుంటే ఆయన మనస్సు గిజగిజలాడింది, పరమ దుఃఖం పొందాడు. అయితేనే ఒప్పందమే వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయేటప్పుడు కనీసం ఒక్క కొడుకైనా దక్కాడు. వీడిని పెంచి పెద్ద చేసి ఇస్తే వాడిని చూసుకునైనా జీవితం గడపొచ్చు అనుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఆ పిల్లవాడిని తీసుకుని ఆవిడ వెళ్ళిపోయింది. కొంతకాలం పాటు శంతనుడు నిజం చెప్పాలంటే ప్రాణంలో లేకుండా పిచ్చివాడిలో గడిపెట్ట. ఆపద కాదే ప్రియురాలి బాసినయ్యాడని అంటాడు పోతన గారు భాగవత నవమస్కంధంలో. ప్రియురాలు దూరం అయితే ఎంత గొప్పవాడైనా ఆపదని పొందుతాడట, అంత దుఃఖం పొందుతాడు. ఇష్టురాలైన భార్య దూరం అయితే ఇంకా ఆ భర్త పొందేటటువంటి బాధ అంతా ఇంత కాదు. ఒకనాడాయన గంగానదీ తీరానికి వేటకి వెళ్ళాడు. గంగ సన్నగా ప్రవహిస్తోంది. అంత పూర్వం దబ్బ 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 పెద్ద పెద్ద కెరటాలతో ప్రవహించే గంగానది ఇంత సన్నగా ప్రవహిస్తోంది ఏమిటి? బహుశా నా వియోగంతో భర్త దూరం అయ్యాడనే బెంగతో చిక్కిపోయిందా అనుకున్నట్టు ఆయన. ఎందుకు ఇది ఇలా సన్నగా వస్తోంది అని ఆ సన్నగా రావడానికి గల కారణాన్ని ఎగువకు వెళ్ళి చూశాడు. ఎందుకంటే దిగువకు నీరు రావాలంటే ఆ ఎగువను ఏదో ఉండాలి కనుక. ఆ పైన ఒక బంగారు వన్నె కలిగిన ఒక కుర్రవాడు, ఒక 16-17 ఏళ్ల వయస్సు కలిగిన వాడు, విశాలమైన నేత్రాలు కలిగిన వాడు, ఆజానుబాహుడు, మంచి విల్లు చేత్తో పుచ్చుకుని ఆ వింటికి బాణాలు ఎక్కువ పెట్టి గంగానదికి అడ్డంగా ఓ డ్యామ్ కడుతున్నట్ట. బాణములతో గంగకు అడ్డంగా ఆనకట్ట కట్టడం వల్ల ఆ బాణముల సందులోంచి సన్నగా ప్రవహిస్తోంది గంగ. అవతల వైపేమో గంగ పొంగిపోతోంది. వీడెవడండి ఎన్ని రకాల ప్రయత్నములు చేసినా గంగానదికి అంత తేలికగా ఈ బాణములతో ఆనకట్ట కట్టలేమే. పెద్ద పెద్ద బండరాళ్లతో కట్టేవారు ఆనకట్టలు అంటే ఆ రోజుల్లో. ఎటువంటి స్తంభాలు, కొండ స్తంభాలు పట్టుకొచ్చి ఆనకట్టలు కట్టారు ఆ రోజుల్లో. అటువంటి కొండ స్తంభాలను కూడా అప్పుడప్పుడు గంగ తరిమేయగలదు, తోసి అవతల పారేయగలదు. అటువంటిది కేవలం బాణాలతో ఆనకట్ట కడుతున్నాడు అని అతన్ని చూచి ఒక్క క్షణకాలం సేపు అలా ఉండిపోయేట ఆయన. ఆ రూపం ఆకర్షించిందనమాట. వాని విశాల నేత్రములు వాని శరీర విలాసములు, వాడి విశాలమైన నేత్రాలు, వాని శరీర సౌందర్యం, వాని శరీరపు రంగు, ఇవన్నీ చూచి ఏదో తెలియని ప్రేమతో ఉండిపోయాడు. ఆ కుర్రవాడు కూడా ఈ రాజుగారిని చూడగానే ఏదో తెలియని అభిమానం అతనికి కలిగింది. ఇద్దరూ ఒక్క క్షణకాలం ఒకళ్ళను చూసి ఒకళ్ళు అలా ఉండిపోయారట. ఇదే కర్మబంధం అంటారు. తెలిసి తెలియకే తండ్రి కొడుకు చోట చేరితే ఒకరి మీద ఒకరికి పరిచయం లేకపోయినా ప్రేమ కలుగుతుంది. ఒక కొడుకు ఎక్కడో పెరిగాడు, తండ్రికి వాడెవడో తెలియదు, ఈ కొడుక్కి వాడే తండ్రిని తెలియదు, అయినా దగ్గరికి చేరితే మనస్సు చెబుతుందిట ఏదో బంధం ఉందని. ఆ బంధం వల్ల ఒకరినొకరు ప్రేమగా చూసుకున్నారు. అందుకనే కదా
జననాంతర సౌహృదాని అంటాడు. భావస్థిరాణి జననాంతర సౌహృదాని అని కాళిదాసు గారు అద్భుతంగా రాశాడు. పూర్వజన్మ సంస్కారాలు హృదయంలో ఉండి అలా నిలబడిపోతాయి. అందుకే ఒక్కొక్క వ్యక్తిని పూర్వజన్మ బంధం వల్ల ప్రేమగా చూస్తాం. అంటే పూర్వజన్మలో ఇవాళ మనం ప్రేమిస్తున్న వ్యక్తితో మనకేదో సంబంధం ఉంది. అందుకే ఒక్కొక్క వ్యక్తిని చూడగానే రా బాబు అని ప్రేమగా మాట్లాడి, ఒక్కొక్కళ్ళని చూడగానే గౌరవించి, ఒక్కొక్కళ్ళని చూడగానే ఏదైనా పెట్టాలి అనుకుంటాం. ఈ ప్రేమ లేకుండా పూర్వజన్మలో వైరం ఉందనుకోండి, ఏ దుర్యోధన దుశ్శాసనులు లాంటి వాళ్ళు పాండవులు మళ్ళీ పుట్టారనుకుంటే అప్పుడేమవుతుందనమాట, ఆ పూర్వజన్మ కర్మ వల్ల వాళ్ళని చూడగానే చికాకు వస్తుంది. మీరు చూడండి, ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తిని చూడగానే ఎందుకు వచ్చావు అవతలపో అని విసుక్కుంటాం. ఒక్కొక్క వ్యక్తిని ప్రేమతో ఆహ్వానిస్తాం. ఈ ఆహ్వానించడానికి, ఈ విసుక్కోవడానికి అన్నింటికీ కూడా మూల కారణం పూర్వజన్మ కర్మబంధం. ఎంతలో గంగ అక్కడ ప్రత్యక్షమయ్యింది. మహారాజా, అంత ఎక్కువగా ఆశ్చర్యపోకు, ఈ కుర్రవాడు నీ పుత్రుడే, గాంగేయుడు. వశిష్ఠ మహర్షి ద్వారా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, అర్థశాస్త్రం, గణిత శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం వంటివన్నీ నేర్చుకున్నాడు. బుద్ధికి సంబంధించినవన్నీ వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. పరశురాముడి దగ్గరికి వెళ్ళి శరీర సంబంధ విద్యలు నేర్చుకున్నాడు. ధనుర్వేదం నేర్చుకున్నాడు. ఖడ్గచాలనం, కొంతలం అంటే ఈటె విసరడం, పరశు విసరడం, ఈ యుద్ధ విద్యలన్నీ పరశురాముడి దగ్గర నేర్చుకున్నాడు. బ్రహ్మదేవుడి దగ్గర జ్ఞానాన్ని పొందాడు. ఈతడు ఇటు బుద్ధిమంతుడు, ఇటు బలవంతుడు, మహావీరుడు ఇతడు. నేను చెప్పినట్టుగా ఈ కుర్రవాడిని ఘనుణ్ణి చేసి నీకు అప్పగిస్తున్నాను. వీడిని రాజుని చేసి నువ్వు సంతోషించనగా మహారాజుని, ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నవాడిని, అటువంటి నా హృదయ సింహాసనాన్ని, భూమి మీద ఉన్న సింహాసనాన్ని రెండింటినీ పరిపాలించు. అంటే నా హృదయంలోనూ కొలువయ్యుండు, నా పక్కన సింహాసనం మీద కూర్చో అనగానే, నేను తండ్రి చాటు బిడ్డని, మా నాన్నగారి దగ్గరకు వచ్చి ఆయనని మెప్పించి ఆయన చేత అనిపించుకుని కన్యాదానం చేయించుకుని నన్ను స్వీకరించు. మా నాన్నగారు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదండి ఆవిడ. ఎందుకంటే ముందే చెప్పాడు కదా పరాశరుడు, నీకు ఒక మహారాజు భర్త అవుతాడని, అందువల్ల ఆవిడ అన్నది. వెంటనే శంతనుడు దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. దాశరాజా, నేను శంతనుడు అనగానే, అయ్య బాబా మీరు తెలియపాడు ఏంటంటే, ఈ భూమండలం అంతా మీది, ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న ఒక సమ్రాట్ నా రాజ్యానికి రావడం నా అదృష్టం, నా గుడిసెలో కూర్చోబెట్టడానికి పెద్దగా కుర్చీలు కూడా లేవు అని హడావిడిగా ఆసనం ఇవ్వబోతుంటే, ఈ ఆసనాలు మర్యాదల కోసం రాలేదు, నీకు నిజంగా నా మీద అభిమానం ఉంటే నీ కుమార్తెను నాకు భారీగా అన్నాడు ఆయన. మీరు అడిగినందుకు కాదని అనకూడదు, అయినా తండ్రిగా నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. నా కుమార్తెని నీకు భారీగా ఇవ్వాలంటే ఆమెకు పుట్టే బిడ్డలకి నువ్వు రాజ్యం ఇవ్వాలి, ఇందుకు నువ్వు ఒప్పుకుంటే నా కూతుర్ని ఇస్తానన్నాడు ఆయన. రాజుగారికి ఆవిడ మీద ఎంత ప్రేమ ఉన్నా ధర్మబద్ధంగా భీష్ముడు ప్రస్తుతం యువరాజుగా ఉన్నాడు, భవిష్యత్ రాజు. ఆ కుమారుడికి అన్యాయం చేసి పుట్టబోయే పిల్లలకి రాజ్యం ఎలా ఇస్తాను, ఇది కుదరదు అని వెళ్ళిపోయాడు. కానీ ఈమె మీద ఉన్న ప్రేమ వల్ల ఆయనకు ఆహార వాంఛ పోయింది, ఆకలి పోయింది, నిద్రపోయింది, కృషించిపోయాడు ఆయన. వేటకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి, యమునా నదీ తీరానికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి తన తండ్రి ఎందుకో కృషించిపోతున్నాడు, కారణం తెలియలేదు. అందుకని భీష్ముడు తండ్రిని ఒక రోజున అడిగాడు. ఆయన ఏం మాట్లాడలేదట. పైపెచ్చి ఏమన్నాడో తెలిసిన, నాయన నా బెంగల్లా నీ గురించే, ఎంత చిత్రంగా మాట్లాడాడో తెలిసిన ఆయన, నాయన నా బెంగల్లా నీ గురించే, నువ్వు మహావీరుడివి, యుద్ధరంగంలో క్రూరుడివి, శత్రువులు కనపడ్డారంటే మీదబడి చీల్చి చెండాడేస్తావు, రేపు పొద్దున ఎవరితో అయినా యుద్ధానికి వెళ్ళి అనవసరంగా చచ్చిపోతే నా బతుకు ఏమైపోతుంది, ఒక్క కొడుకు కాదు ఇంకో 4-5 కొడుకులు ఉంటే బాగుండును కదా అనే బెంగతో ఇలా పడిపోయాను అన్నట్ట. ఇంతకంటే తెలివితేటలు ఏముంటాయి చెప్పండి. నువ్వు క్రూరుడివి, యుద్ధరంగంలో వీరుడివి అంటే ఈ కొడుకు పట్టాభిషేకం చేసుకుని రాజవ్వాలని ఉంది, ఆవిడతో వివాహం అవ్వాలని ఉంది, నీ రాజ్యం ఇతరులకు ఇస్తానని చెప్పలేడు. అందుకని ఏమిటి లోపల పైన ఒకటి చెప్పుకొని చాలా వ్యంగ్యంగా, కుమార నీవు ఎప్పుడైనా యుద్ధరంగానికి వెళ్ళి యుద్ధంలో మరణిస్తే ఎలాగా, అప్పుడు రాజ్యానికి వారసుడు ఎవడు ఉంటాడు, ఎప్పుడైనా వీరుడికి యుద్ధరంగంలో మరణం తప్పదు కదా, ఏకపుత్రుండు అనపత్యుండు అన్నాడు. పైగా ఒక కొడుకు ఉన్నవాడు అసలు కొడుకులు లేని వాడితో సమానం, ఎందుకంటే ఉన్నది ఒకడే కనుక. అంటే ఈ కలియుగంలో ఈ జనాల గురించి తెలిస్తే అసలు ఆ మాట అనేవారు కాదు. ఇప్పుడు అసలు వన్నారు నన్ను అంటున్నాం కదా మనం, ఆ రోజుల్లో అలా అనుకునేవారు. అందుకని అలా అనగానే తండ్రి మనస్సులో ఏదో ఉంది, నర్మగర్భంగా మాట్లాడుతున్నాడు, విషయం చెప్పడం లేదనుకుని
ఈ విషయం తెలుసుకోవాలంటే మంత్రుల సహకారం అవసరం. మా తండ్రితో ఏకాంతంగా ఒక మంత్రి గారు మరియు పురోహితుడు ఒకడు వెళ్ళాడు అని ఆయన్ని పిలిచి, ఓ మంత్రి పురోహిత, మా తండ్రి గారు యమునా నదీ తీరంలో ఏమి చూసి ఉంటాడు, వచ్చినప్పటి నుంచి అదో రకంగా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు, కృషించిపోతున్నాడు, విషయం చెప్పడం నర్మగర్భంగా మాట్లాడుతున్నాడంటే అప్పుడు ఆయన చెప్పాట, నాయన అక్కడ ఒక సుందరిని చూశాడు, వరించాడు. వాళ్ళ నాన్నగారేమో మా అమ్మాయికి పుట్టే బిడ్డలే రాజులు కావాలంటున్నాడు, నిన్నేమో పట్టాభిషేకం చేసి యువరాజుని చేశాడు ఆయన. నీ రాజ్యాన్ని పట్టుకెళ్ళి రాబోయే పిల్లలకి ఇవ్వలేక, అలాగని ఆ స్త్రీ మీద వ్యామోహం చంపుకోలేక మీ తండ్రి గారు ఇలా అల్లాడిపోతున్నాడు అనగానే, అయ్యో మా నాన్న ఈ మాట చెబితే సంతోషంగా ఈ రాజ్యం వదులుకునేవాడిని, అయినా మా నాన్నగారికి చెప్పకుండా మనిద్దరం పెడదాం రండి, మా తండ్రి గారికి వివాహం చేయడం కంటే కావలసిందేముంది, ఈ లోకంలో మానవుడై పుట్టాక మాతాపితల రుణం తీర్చుకుని తీరాలి, తల్లిదండ్రుల రుణం తీర్చుకోక వారి సేవ చెయ్యక తాను సుఖం పొందే పుత్రుడు కాదు, వాడు పుట్టకపోయినా పర్వాలేదు అని ఆ మంత్రిని తీసుకుపోయి దాశరాజు దగ్గరికి వెళ్ళి, ఓ దాశరాజా, నీ కుమార్తెను నాకు తల్లిగా ప్రసాదించన్నాడు ఆయన. అంతేగాని మా నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేయాల, నీ కుమార్తెను నాకు తల్లిగా ప్రసాదించంటే నేను మీ నాన్నగారికి చెప్పిన వాటే నీకు చెబుతున్నాను, రేపు పొద్దున్న నీవు రాజు అవుతావు, అది నాకు ఇష్టం లేదు, మా అమ్మాయిని రాజుగారి భార్యగా పంపాలి, ఆమె పుత్రులు భవిష్యత్తులో హస్తినాపుర సింహాసనానికి వారసులు అవ్వాలి అనగానే, దానికే ఉందండి, నేను రాజ్యాన్ని త్యాగం చేస్తున్నాను, నా రాజ్యం నా బదులుగా నా సోదరులకు వెడుతుంది, ఈ సత్యవతీ పుత్రులకే రాజ్యం ఇస్తున్నాను అన్నాడు ఆయన. పోనీ అప్పుడన్నా పిల్లని పంపిస్తాననాలిగా. ఆయన మళ్ళీ ఏమన్నాడో తెలుసా, నువ్వంటే ఊరుకున్నావు మహాత్ముడివి గనక, తండ్రి మీద అభిమానంతోనో భక్తితోనో నాకు రాజ్యం వద్దంటావు, రేపొద్దున నీకు పెళ్ళవుతుంది, మహాబలశాలివైన నీకంటే బలవంతులు కొడుకులు పుట్టచ్చు, వాళ్ళు వచ్చి మళ్ళీ మా సత్యవతి పుత్రుల్ని చితక్కొట్టి రాజ్యం లాక్కుంటారేమో, సవతి పోరే, సవతి సోదరుల మధ్యలో ప్రేమ ఉండదు కదా, కాబట్టి అది కూడా నాకు భయమే అన్నాడు ఆయన. ఓహో ఇదా నీ భయం, రాజ్యం తావత్ పూర్వమేవ మయా త్యక్తం నరాధిపాః అపత్యహేతోరపి చ కరిష్యేద్య వినిశ్చయం అద్య ప్రభృతి మేదాశ బ్రహ్మచర్యం భవిష్యతి. ఓ దాశరాజా, నీ కూతురు కోసం నా రాజ్యాన్ని ఎంతో పూర్వం త్యాగం చేశాను, ఆమె పుత్రులకు ఇస్తానన్నాను, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నాకు పిల్లలు పుడితే దానివల్ల మళ్ళీ నీ కూతురు పిల్లలకి ఇబ్బంది అని నువ్వు అనుకుంటున్నావు, కాబట్టి ఇప్పుడు నేను నిశ్చయముగా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఈ రోజు నుంచి శరీరం విడిచిపెట్టేదాకా అస్ఖలిత బ్రహ్మచారిగా ఉంటాను. అది కూడా చెప్పాడు ఆయన. మళ్ళీ ఏ దేవరన్యాయంతోటో పిల్లల్ని కలను, బ్రహ్మచర్యం పూర్తిగా స్వీకరిస్తాను, అద్యప్రభృతి అంటే ఈ క్షణం నుంచి అన్నాడు ఆయన. ఈ క్షణం నుంచే కఠోర బ్రహ్మచర్య నియమంతో గడుపుతాను అనగానే పైనుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు, ఆకాశవాణి సాధు సాధు అంది, తండ్రి కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఇలాంటి పుత్రులు ఎక్కడా ఉండరు, నీవు కఠోర ప్రతిజ్ఞ చేశావు, భీష్మ ప్రతిజ్ఞ చేశావు, కాబట్టి ఈ రోజు నుంచి నీకు గాంగేయుడనే పేరు పోయి దేవవ్రతుడు భీష్ముడు అనే 2 పేర్లు వస్తాయి అని ఆకాశవాణి అన్నది. అందుకే అప్పటి నుంచి అయినా భీష్మమైన అంటే భయంకరమైన కఠోరమైన ప్రతిజ్ఞ చేసిన వాడు గనక భీష్ముడయ్యాడు. దేవవ్రతాన్ని చేపట్టాడు గనక బ్రహ్మచర్య దీక్షకి దేవవ్రతము అని పేరు. అందులో దేవవ్రతం అంటే మామూలు వ్రతం కాసమండి, పెళ్లి చేసుకోకుండా ఉన్నవాళ్ళు అవివాహితులు, అవివాహితులంతా బ్రహ్మచారులు కాదు, పెళ్లి చేసుకునేవాడిని వీడి బ్రహ్మచారి అని అనకండి. హృదయంలో ఏ రకంగా అయినా వాసన రాకూడదు, కఠోరమైన అస్ఖలిత బ్రహ్మచర్య దీక్ష కలిగిన వాడినే బ్రహ్మచారి అంటారు, తక్కిన వాళ్ళని అవివాహితులని మాత్రమే అంటారు. అందుకే కలియుగంలో బ్రహ్మచారులు తక్కువ మంది ఉంటారు, అవివాహితులు ఎక్కువ మంది ఉంటారు అన్నారు భవిష్య పురాణంలో. అవివాహితులు చాలామంది ఉండొచ్చు, కానీ బ్రహ్మచర్య దీక్ష అంత తేలికేం కాదు, చాలా కష్టమది. ఈయన అలాంటి శపథం చేశాడు. అందుకే ఆ మహాత్ముడిని దేవవ్రతుడు అని దేవతలు ప్రశంసించారు. ఆ క్షణమే దాశరాజు 2 చేతులు జోడించి, నాయన భీష్మ, నీ త్యాగం అపూర్వం, నేను నా కూతురి మీద వ్యామోహంతో చేసిన పొరపాటుని క్షమించు అని 2 చేతులు జోడించి నమస్కరించి సత్యవతిని తీసుకెళ్ళమని భక్తితో
ప్రేమతో భీష్ముడి చేతిలో పెట్టాడు. భీష్ముడు ఆ తల్లికి నమస్కరించాడు. అమ్మ, ఈ రోజు నుంచి నువ్వు తల్లివి, నీ కోసం ఏదైనా చేస్తానన్నాడు. రథం ఎక్కించుకున్నాడు, వినయంగా తీసుకొచ్చాడు, శంతనుడికిచ్చి పెళ్లి చేశాడు. శంతనుడు ఆశ్చర్యపోయాడు. నాయన, నీలాగా తండ్రి కోసం తన సర్వసుఖాలని త్యాగం చేసి బ్రహ్మచర్య దీక్ష వహించేవాడు భవిష్యత్తులో పుడతారా? పుట్టరుగాక పుట్టరు. ఎంత ఆశ్చర్యం! అందులో దేన్నైనా విడిచిపెడతాడు, కానీ మహారాజు అన్నవాడు అధికారాన్ని విడిచిపెట్టలేడు. ఒక్కసారి అధికారాన్ని రుచి చూసినవాడు, యువరాజుగా చేరినవాడు రాజు అయి తీరాలనుకుంటాట. మనం చూస్తున్నాం కదండి, ఒకసారి పిచ్చి పిచ్చి పోస్టులోకి వచ్చినవాడు ఓ ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ఎంపీగానో ఎక్కినవాడు యావజ్జీవితం నెగ్గడానికి ఎన్ని పాటలు పడిపోతున్నారు. అటువంటిది అంతటి హస్తినాపుర సింహాసనాన్ని గడ్డి పరక కింద వదిలిపెట్టగలిగేవాడు ఎవడుంటాడు? నీ ఒక్కడివే. నేను బ్రహ్మదేవుడి ఆజ్ఞ వల్ల కొన్ని శక్తులు పొందాను. నాకు పని చేసినా పని చేయకపోయినా నేను వరం ఇస్తే ఆ వరం ఇతరులకు పనిచేస్తుంది. ఇది బ్రహ్మ నాకు ఇచ్చిన వరం. ఆ వరాన్ని వినియోగించుకుని నీకు నేను ఒక వరం ఇస్తున్నాను. నీకు స్వచ్ఛంద మరణము లభించుగాక. నీవు కోరితేనే చావు వస్తుంది, నువ్వు కోరకపోతే మృత్యుదేవత నీ దగ్గరికి రాలేదు. నువ్వు నేను చావాలి అని కోరుకో, మరణిస్తావు. వద్దనుకో, మరణం దూరం అవుతుంది. ఇటువంటి స్వచ్ఛంద మరణం ఇచ్చానన్నాడు. ఈ విధంగా తండ్రి ద్వారా స్వచ్ఛంద మరణం పొందాడు. దానికి గల కారణం ఈ శంతనుడు మహాభీషుడు. ఆయన బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం కలిగినవాడు. తల్లిదండ్రులందరికీ పిల్లలు సేవ చేస్తే నిజంగా తండ్రులందరూ పిల్లలకి ఇలాంటి వరం ఇవ్వగలరా? రేపొద్దున మీ పిల్లాడు ఎవడన్నా నేను బ్రహ్మచర్యంతో ఉంటానంటే మీరు స్వచ్ఛంద మరణం ఇస్తే అదేం పని చేయదు. ఎందుకంటే వాడు మహాభీషుడు, అంత వాడవ్వాలి. ఈ కుర్రాడు కూడా భీష్ముడు అంత గొప్పవాడై ఉండాలి. కాబట్టి ఇది విని ఈ మధ్యన కుర్రాడు నా దగ్గరికి వచ్చాడండి. గురువుగారు, నేను కూడా మా అమ్మా నాన్న కోసం బ్రహ్మచర్య దీక్షతో ఉంటే మా అమ్మా నాన్న వరం ఇస్తే నాకు కూడా స్వచ్ఛంద మరణం వస్తుందా అన్నాడు ఆయన. అది కొంచెం కష్టం ఆయన. అది ఆయన ఏదో మహాభీషుడు కాబట్టి కుదిరింది. అందరూ అలాంటి వరాలు ఇవ్వలేరు. వరం ఇవ్వాలంటే ఇచ్చేవాడిలో కూడా శక్తి ఉండాలి. శంతనుడికి అంత శక్తి ఉంది కనుక ఆ వరం ఇచ్చాడు. ఆ తర్వాత శంతనుడు సత్యవతి ద్వారా 2 కుమారుల్ని కన్నాడు. చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. ఈ చిత్రాంగదుడు చిన్నప్పటి నుంచి బాగా బలపరాక్రమాలు కలిగినవాడు, ఆయుధ విద్యలో ఆరితేరినవాడు, దురహంకారి, ఎప్పుడు యుద్ధకాంక్ష కలిగినవాడు. విచిత్ర వీరుడు స్త్రీలోలుడై పుట్టాడు. ఈ పిల్లలు కొంచెం యవ్వనంలోకి అడుగు పెట్టగానే హఠాత్తుగా శంతనుడు మరణించాడు. మరణించగానే పూర్వంలాగే మహాభీషుడిగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. చూసారా, దాశరాజు గారు తన కుమార్తెని శాశ్వతంగా మహారాజ్ఞిగా రాజమాతగా చెయ్యాలి అని కంకణం కట్టుకున్నాడు. పాపం ఏమైంది? భీష్ముడికి రావలసిన రాజ్యాన్ని అన్యాయంగా లాక్కోవడం వల్ల మధ్యలోనే ఆవిడ వైధవ్యం పొందింది. అందువల్ల స్వార్థం మితిమీరితే వచ్చే ప్రమాదం ఏమిటో భారతం చెబుతున్నది. మనకి భారతం పుత్రుడి కర్తవ్యం చెప్పింది, తల్లిదండ్రుల కర్తవ్యం చెప్పింది, కఠోర నియమంతో బ్రహ్మచర్య నియమం ఎలాంటి గొప్పదో చెప్పింది. తొడ మీద కూర్చున్న సుందరీమణిని కూడా కోడలివి కూతురివి అనగలిగే మహానుభావులు గొప్పతనం చెప్పింది. నిజంగా అటువంటి సుందరీమణి వచ్చి తొడ మీద కూర్చుంటే ఎటువంటి వాడైనా బ్రహ్మచర్య దీక్ష విడిచిపెట్టాలి. కానీ ప్రతీపుడు విడిచిపెట్టాడా? శంతనుడు కొడుకు యొక్క మాట విని అంత గొప్ప వరం ఇచ్చినవాడు కూడా చివరికి స్వార్థానికి గురవడం వల్ల ఆయువు తొందరగానే ముగిసిపోయి చచ్చిపోయాడు. భీష్ముడి లాంటి వాళ్ళు అపూర్వమైన పుత్రులు ఉంటారు. అలాంటి పుత్రుల యొక్క పాత్రని మనం గ్రహించాలి. అంత త్యాగం చేయమని కాదు, కానీ తల్లిదండ్రుల్ని కనీసం గౌరవించాలి అని వేదవ్యాసుల వారు ఈ శంతన భీష్ముల యొక్క కథ ద్వారా మనకు ఒక అపూర్వమైన సందేశం ఇచ్చారు. స్వార్థంతో ఇతరుల యొక్క ప్రయోజనాన్ని, ఇతరుల యొక్క ఆయువుని, ఇతరుల యొక్క సౌభాగ్యాన్ని లాక్కునే వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి తమకి ఏమాత్రం సుఖం లేకుండా పోతారనడానికి దాశరాజు ఆయన కూతురు సత్యవతి ఉదాహరణ. దాశరాజు గారు కూతురు వైధవ్యం పొందగానే గుండెకి చచ్చిపోయాడు, దుర్మరణం పాలైపోయాడు. అయ్యో, నా కూతుర్ని ఏదో గొప్పగా చూద్దామనుకున్నాం, మహానుభావుడు వీరుడు యువకుడుగానే ఉన్న శంతనుడు టక్కు చచ్చిపోయాడే అనుకున్నాడు ఆయన. అది ఆయన పాప ఫలితం. ఇంకా సత్యవతి వైధవ్యం పొందింది. పోనీ కొడుకులు చూసుకుని హాయిగా బతుకుదామంటే పెళ్ళి అనే ప్రసక్తి తేకుండా చిత్రాంగదుడు ఇంచుమించుగా 18 ఏళ్ల వయస్సు నుంచి ప్రపంచం మీద యుద్ధం అనే పేరుతో పడ్డాడు. వాడు ఉగ్రవాది, ప్రతివాణ్ణి బస్తీమే సవాలని వాట. ఎక్కడెక్కడున్న వీరాధి వీరులంతా నాతో యుద్ధానికి రాగలరా, తొడగొట్టి సవాలు చేస్తున్నాను, యుద్ధం చేయండి అనేవాడు. మహారాజులు భూమి మీద ఉన్న వాళ్ళంతా హడిలిపోయారు. దాంతో వాడు రెచ్చిపోయి
దేవతల్లారా, ఇంద్రాది దేవతలారా, గంధర్వులారా, వసువులారా, విద్యాధరులారా, మీలో ఎవరికైనా ఊతి మీద మేసం ఉంటే నాతో యుద్ధం చేయండి అన్నాడు. దాంతో ఇంద్రుడికి ఆగ్రహం కలిగి చిత్రాంగదుడనే పేరు కలిగిన గంధర్వుడిని పిలిచి, ఓ గంధర్వ, నువ్వు నా మిత్రుడివి, నీ పేరే కలిగినటువంటి ఒక దౌర్భాగ్యుడు కురు వంశంలో జన్మించాడు. వాడు యుద్ధం కురు అని అందరినీ పిలుస్తున్నాడు. వాడితో యుద్ధం చేసి వాడు అంతం చూడన్నట్ట. దాంతో ఈ చిత్రాంగదుడు హస్తినాపురానికి వచ్చి ద్వంద్వ యుద్ధం చెయ్యి నాతో అన్నట్ట. ఇతరుల సహకారం లేకుండా నాతో యుద్ధానికి రానగానే వీడు అలాగే బయలుదేరాడు. ద్వంద్వ యుద్ధంలో మరోడెవడు వేలు పెట్టకూడదు. అందుకని ఈ కురువీరుడైన చిత్రాంగదుడు, గంధర్వ వీరుడైన చిత్రాంగదుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఘోర యుద్ధం చేశారు. 18 రోజులు ఘోర యుద్ధం అయ్యాక మహావీరుడు మాయావి ఆ చిత్రాంగదుడు కొన్ని వేల ధనుస్సులు చేత్తో పుచ్చుకొని వాడి కవచాన్ని, గుర్రాలని, రథాలని ముక్కలు చేసి తలని నరికి చిత్రవధ చేసి చంపేశాడు. ఈ విధంగా చిత్రాంగదుడు కేవలం 18 ఏళ్ల వయస్సులో దుర్మరణం పాలైపోయాడు. ఈ వార్త విన్న భీష్ముడు దుఃఖించి, వంశం అభివృద్ధి చెందుతుందనుకుంటే నా కళ్ళ ముందే ఒక సోదరుడు పోయాడు అనుకుని రెండో వాడిని పట్టాభిషిక్తుని చేశాడు. ఈ విచిత్ర వీరుడికి నవయౌవనం రాగానే ఇతడికి పెళ్లి చేసి సత్సంతానం కలిగితే ఆ సత్సంతానాన్ని అభివృద్ధి చేసి ఈ హస్తినాపుర సింహాసనం నిలబెడితే బాగుండును అనుకున్నాడు. ఎవరు ఈతనికి తగినటువంటి వధువు అని ఆలోచిస్తూ ఉంటే ఆ సమయంలో కాశీరాజు గారు తన కుమార్తెలు అంబ, అంబిక, అంబాలిక అని పిలువబడే ముగ్గురికి స్వయంవరం చాటాడు ఆయన. ఆ స్వయంవరానికి ఒక భీష్ముడిని మాత్రం పిలవలేదు. కురురాజులంటే అతనికి కొంచెం చికాకు. పైపెచ్చు పెద్ద కూతురు అంబ సాల్వుడనేవాడిని వరించింది. ఆ సాల్వుడిని తన అల్లుడిని చేసుకోవాలనే కోరిక కూడా ఉంది ఈ కాశీరాజుకి. అందుకే ఒక్క భీష్ముడికి ఈ